హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. క్రేజీ కిచెన్ వ్లాగ్స్లో ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవటం చూపిస్తాను. ఈ 2 మినిట్స్లో మనము ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, మనకి క్యాలీఫ్లవర్ ఆ విధంగా పువ్వుగా చేసుకుంటే మనము కర్రీ తినేటప్పుడు చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మనకి క్యాలీఫ్లవర్ సీజన్లో దొరుకుతుంది కాబట్టి క్యాలీఫ్లవర్ సీజన్ మొదట్లోనే చేసుకుంటే పురుగులు లేకుండా చాలా బాగుంటుంది. మనకి చాలా సింపుల్గా చూపిస్తాను. ఏం లేదు, కొంచెం నూనె వేసుకొని మినపప్పు ఆవాలు వేసుకోవాలండి. మినపప్పు ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడించిన తర్వాత చిటపట్లాడుతున్నాయి కదండి, కొంచెం 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. పూర్తిగా వీడియో చూడండి. పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఉల్లిపాయలు కొంచెం రంగు మారేంత వరకు అలాగా వేయించుకోవాలి. దాంట్లో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాలీఫ్లవర్కి మంచి టేస్ట్ని ఇస్తుందండి. స్కిప్ చేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా వేసుకోండి. ఒక టమోటా కట్ చేసి వేసుకోవాలి. టమోటాలు కూడా ఎక్కువ వేయకూడదండి. దీంట్లో టమోటా టేస్ట్ మనకి రానియకుండా క్యాలీఫ్లవర్ టేస్ట్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఒక్క టమోటా వేసుకుంటే మనకి కొంచెం పులుపుతనం అనేది బాగుంటుంది. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసాను. మీకు మామూలుగా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మిక్సీ వేసి వేసుకోవచ్చు. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ని వేసేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని ముందుగానే మనము శుభ్రం చేసుకోవాలండి. అది వేడి నీళ్ళల్లో వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. కారము రుచికి సరిపడా వేసుకోవాలి. నేను చిన్న టీ స్పూన్ తీసుకున్నానండి. చిన్న టీ స్పూన్తో 4 టీ స్పూన్లు వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనకి క్యాలీఫ్లవర్లకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం నూనె అంతా అయిపోయింది, ఇంకిపోయిందని నూనె వేసానండి. నూనె ఉంటే సరిపోతుంది. కొంచెం బాగా మసాలా వేసేటప్పటికి ఇంకిపోయింది. మనకి ఒక 2 స్పూన్లు నూనె వేసాను. ఇదిగోండి, నీళ్ళు ఎక్కువ వేసేయకూడదండి మునిగేంత వరకు అని. నీళ్ళు ఎక్కువ వేస్తే అసలు మనకి టేస్ట్ అనేది మొత్తం పోతుంది. కొంచెం వాటర్ వేసుకొని గ్లాస్కి సగం నీళ్ళు వేసానండి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతే, మనకి ఒక 5 నిమిషాలకి క్యాలీఫ్లవర్ కూర రెడీ అయిపోతుంది. అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మేము వేరే కొత్త వీడియోస్ చేయడానికి మాకు బాగుంటుంది. వేడి వేడి అన్నంలో క్యాలీఫ్లవర్ కూర సూపర్ టేస్ట్ని ఇస్తుందండి.